హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడడమే కాదు, తినడానికి ఇంకా బాగుంటుంది. దొండకాయ వెల్లుల్లి కారం నేను చేసే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. ముందుగా దొండకాయలు అయితే క్లీన్ చేసి ఇలా సన్నగా పొడవుగా తరిగి పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసి పాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టిన దొండకాయ ముక్కలన్నిటిని వేసి కొంచెం అంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని అన్నీ కలిసేటట్టు ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు స్విమ్లోనే మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం కర్రీలో వేయడానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, ధనియాలు, జీలకర్ర, ఒక యాలక్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఎండు కొబ్బరి పలుకులు కొన్ని. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా బరకగానే పట్టాలి, మరి పేస్ట్లా కాకుండా. ఇప్పుడు దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి పేస్ట్లా చేసేసుకోవాలి. చూడండి, పేస్ట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసి 5 నిమిషాలు అయిపోయింది. ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కాస్తంత ఆయిల్ అయితే యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఇది కూడా ఇందులో వేసేసి కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకొని తగినంత పసుపు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అన్నీ కలిసేటట్టు కలుపుకొని ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత తగినంత కారం వేసుకొని 2 స్పూన్ల వరకు పెరుగు యాడ్ చేసుకుంటే గ్రేవీ థిక్నెస్ వచ్చి బాగుంటుందన్నమాట. ఇలా పెరుగు కూడా వేసాక అన్నీ కలిసేటట్టు ఇలా కలిపేసుకొని స్టవ్ని అయితే స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. హై ఫ్లేమ్లో వద్దు, మాడిపోతుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అందులోనే యాడ్ చేసేసి ఇలా అన్నీ కలిసేటట్టుగా కలిపేసుకుని తురిమి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి. చూడండి, కూర అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ నా వంటలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, మనం పప్పు చేసుకున్నప్పుడు కూడా ఈ కర్రీ సూపర్గా